రానున్న దినాలలో కూడా ఆయన మార్పు చెందే దేవుడు కాదు, ఏకరీతిగా ఉన్న దేవుడు. కనుక అటు దేవుని యొక్క వాక్యము మరి అన్ని కాలాలకు, అన్ని యుగాలకు, అన్ని తరాలకు, అందరికీ, అన్ని జాతులకు, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని దేశాలకి, అన్ని ప్రాంతాలకు కూడా వాక్యమునకు ఎవరు కూడా అతీతులు కారు. వాక్యమునకు ఎవరు కూడా అతీతులు కారు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నన్ను సేవింపునలని జనమైనను రాజ్యమైనను ఒకటి కూడా నిలవదు. రాజ్యం గురించి చెప్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత చెప్పాలి. రాజ్యం గురించే చెప్తుంటే, రాజ్యం అంటే చెప్పాలి సువిశాలమైన ప్రాంతం, ప్రజలు కలిగినది లేదా పాలకులు కలిగినది. అది అలాంటి రాజ్యంతో నేను చెప్తుంటే మరి వాళ్ళల్లో మనం ఎంత? సముద్రంలో ఒక నీటి బొట్టు, అంతేనా కదా మనం? మరి దాన్నే అలాగంటే మన పరిస్థితి ఏంటి? కనుక అంటున్నాడు, నన్ను సేవింపునాలని జనమైనను రాజ్యమైనను ఒక్కటి కూడా అది నిలవదు. ఆయన సేవించటానికే దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకములో పుట్టించినాడు, జీవింప చేస్తున్నాడు. ఇది గుర్తించాలి. అందుకొరకే మనం జీవిస్తున్నాం, అందుకొరకే మనం బ్రతుకుతున్నాం. అంతే తప్ప అది కాకుండా మరి ఏదైనా అని అనుకుంటే మనము గ్రుడ్డి వాళ్ళమే, దూరదృష్టి లేని వారమే అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. కనుక మరి దేవుని వాక్యము ఎద్దకు వస్తున్న మనము దేవుని వాక్యము చేత ఒకసారి మనలో మనము ఏమై ఉంచున్నామో, ఏదో ఒక మూలనొక్క జరిగినదో లేకంటే ఒక ప్రాంతంలో జరిగిందో అనేది కాదు. కొన్ని వందల వేల సంవత్సరాలు జరిగిన సంగతులు కూడా ప్రభు మన కొరకు దాచి ఉంచినాడు. ఇక కొత్తగా నీ కొరకు నాకు రాయవలసిన ఏది కూడా లేదు. ఈ బైబిల్కి అనుగుణంగా ఉన్నదానికి మనం జీవించగలిగితే మన జీవితాలు ధన్యము కాగలుగుతాయి, సార్థకత చేసుకోగలుగుతాం. బైబిల్ను పక్కన పెట్టి మనం ఒకవేళ ఏదన్నా అడుగులు వేస్తే వారిని కూడా మనము దైవ గ్రంథంలో చూస్తున్నాం. రైట్? వారు ఏమై ఉన్నారో నిన్న మనం చూసినాం. ఎవరిని? యెహోవా ఎవరిని చూసా? యెహోవా రాముని అహజ్యాని చూసాం, అతల్యాని చూసాం. వారు ఎలాంటి పరిస్థితికి అడుగులు వేసినారో ఈరోజు మనం 24వ అధ్యాయంలో యావాషు ఎవరైతేను చెప్పాలి, అంతేనా? యెహోవా 23వ అధ్యాయం నుంచి మనకి ఇతను ప్రత్యక్షము కాబడతాడు. 24వ అధ్యాయంలో మనము ఇతని గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. 23వ అధ్యాయం చివరిలో అతల్య చంపబడటము, అందును బట్టి ఆ దేశము నెమ్మదిగా ఉండటము, జనులందరూ కూడా సంతోషించటం మనము చూస్తాం. 24వ అధ్యాయంలో ఇతని యొక్క రాజ్యం యొక్క పరిపాలన విధానము కానీ లేకుంటే అతడు ఎలా మరి వచ్చిన విధానం అనేది మనకి తెలుస్తుందన్నమాట. చూద్దాం. 24వ అధ్యాయము మొదటి వచ్చిన యెహోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. జిబ్యా ఇక్కడ మీరు గమనించాలి, యెహోయాదా బ్రతికిన దినములన్నీ యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును అని ఉంటుంది. అంటే అతను చనిపోయినాక సంథింగ్ ఏదో ఉంది. అంటే అతను బ్రతికిన దినములు. కొన్ని పర్యాయాలు మనం కాసేవాళ్ళు ఉంటే, కాపర్ ఉంటే గొర్రెలు ఏం చేస్తాయి? చక్కగా ఉంటాయి. అదే కాపర్ లేకపోతే ఏం చేస్తాయి? ఎటు పడితే అటు వెళ్తాయి. అవునా? అలాగనే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన బిడ్డలు ఒక రకంగా ఉంటారు, తల్లిదండ్రులు పెంపకంలో లేని బిడ్డలు మరొక రకంగా ఉంటారు. రైట్? కనుక ఒకవేళ తల్లిదండ్రులు లేనప్పుడు కూడా కొందరు చాలా జాగ్రత్తగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నా కూడా
అజాగ్రత్తగా పెరిగిన వాళ్ళు, జీవించిన వాళ్ళు కూడా లేకపోలేదు. కనుక ఎక్కువ శాతం మనం గమనించవలసింది ఏంటంటే, కాసేవారు ఉంటే లేకుంటే కాపలా కాసేవారు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అదే వారు లేకపోతే స్వేచ్ఛ లేదా అనేది వారికి దొరికినప్పుడు అందును బట్టి వారు తమ ఇష్టానుసారంగా అడుగులు వేసే పరిస్థితి అనేది కనపడుతుంది. ఇక్కడ యెహోవా యాదా బ్రతికిన దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. ఇతడు ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఈ యెహోవా యాదా అతని భార్య అయిన ఎవరు యెహోషబతు వీళ్ళు ఆసియా సహోదరి, ఆమె భర్త యెహోయాదా. ఇతన్ని దాచిపెట్టి యోధా జాతిని బ్రతికించడానికి ఇతను కాపాడి కొద్ది కాలము అతనిని సంరక్షణలో ఉంచి తర్వాత 7 సంవత్సరాలు వచ్చినాక అతని రాజుగా చేయటం మనము 23వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. అతడు 7 సంవత్సరాలకి ఏమి ఏలుతాడు? ఇప్పుడు మనం చూసినట్టయితే మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు? 7 ఉన్నాయా? అతని రాజ్యాన్ని పరిపాలించమంటే జస్ట్ అతను పెట్టి అంతా కూడా ఇతను నడిపించే విధానం అనమాట. కొంచెం అలా అతని రాజ్యాధికారం వచ్చినాక తర్వాత పెద్దవాడైనాక అతనికి యెహోవా యాదానే మన 3వ వచనంలో చూసినట్లయితే అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కూడా కన్నాడు అనమాట. అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు. మరి ఇతడు పరిపాలన చేసే కాలములో ఇతడు కొంచెం రాజ్యాధికారం వచ్చినాక కొన్నిటిని అతడు గుర్తించిన సందర్భాలు అనేవి కనపడతాయి అన్నమాట. మనం 6వ వచనంలో చూసినట్లయితే రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములనన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించి ఏమన్నాడు చూడండి. రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదా ఏమంటున్నాడు? ఈ రాజు ప్రధాన యాజకుడని యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటిని కూడా బయలుదేవత పూజకు ఉపయోగించింది. అందును బట్టి ఇతడికి ఏమి ఆలోచన వచ్చిందంటే, మనం ఇప్పుడు 4వ వచనంలోకి వెళ్దాం అనమాట. అంతటి యెహోవా మందిరమును బాగు చేయవలనని యెహోవాషునకు తాత్పర్యము పుట్టెను. ఆమె మందిరాన్ని, ఆ మందిరంలోని ఉపకరణములు పాడు చేస్తే ఇతనికి ఏమి ఆలోచన వచ్చిందంటే, ఈ మందిరాన్ని బాగు చేయాలి, అక్కడ ఏవైతే అపవిత్రమైనవి, ఏవైతే పాడైనయో అని చెప్పేసి ఒక తాత్పర్యము అంటే ఒక ఆలోచన అతనిలో పుట్టినదనమాట. మరి దాన్ని పుట్టినప్పుడు ఏం చేయాలి? అప్పుడు చూడండి, అతడు యాజకులను లేవీయులను సమకూర్చి 5వ వచనంలో అతడు లేవీయులను సమకూర్చి మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున వారు త్వరగా చేయకపోయినందున ఈ విషయాన్ని వారికి తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఈమె ఇలా చేసింది, దుర్మార్గురాలు ఇలా పాడు చేసింది కనుక మీరు త్వరగా ఏం చేయండి, ఏటేటా మీరు వెళ్ళేసి ఆ యొక్క యూదా, యెరూషలేము ఆ ప్రాంతాల్లో ప్రజల దగ్గర మీరు కానుకలను లేదా తీసుకురండి అని చెప్పేసి వారికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు 7వ వచనం చూద్దాం. సాక్షాపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలీయుల సమాజము చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. ఆనాడు మోషే ఒక కానుకను నిర్ణయించాడు, ఆ కానుకలు మీరు ఎందుకు తెప్పించలేదని చెప్పేసి యెహోవా యాదాని అంటే ప్రధాన యాజకుడుగా అక్కడ ఉన్న ఆ వ్యక్తిని పిలిచి ఈ విషయాన్ని అడుగుతున్నాడు అనమాట.
కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి ఒక పెట్టెని చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. యూదా దేశం అంతటా, యెరూషలేము దేశం అంతటా కూడా వారికి చాటించడం అంటే ఇదిగో మన మందిరాన్ని మనం బాగు చేసుకుందాము, మీరు ఆనాడు మోషే నియమించిన కానుకను మీరందరూ కూడా తీసుకురావాలని చెబితే ఆ మాటను బట్టి వాళ్ళందరూ కూడా ఈయనేంద్రని ఆయన కానుకలు అడుగుతున్నాడు. ఈ రాజ్యం వచ్చిన కాడి నుంచి అర్థమైందా, ఆయనే బాగుండేవాడు కదా, కానుకలు అడగపోయినా ఏం చేసేవాడు, మమ్మల్ని ఏం చేసేవాడు, తలకాయలు తీసేసేవాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు అని చెప్పేసి అని అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ వారు ఆ కానుక, మోషే చెప్పిన కానుకను బట్టి వాళ్ళందరూ చూడండి తర్వాత 10వ వచనంలో కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలు తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. ఎలా తీసుకొచ్చారు? సంతోషంగా తీసుకొచ్చారా, బాధపడుతూ తీసుకొచ్చారా? ఈ దినాలలో కానుకలు అడగకుండా ఉన్నారనుకోండి, చాలా మంచి సేవకుడు అండి అని చెప్తారు. కానుకలు అడిగారు అనుకోండి, అంత చండాలం. అంటే కానుక మరీ దానిని ఎక్కువగా హైలైట్ చేయకూడదు, అసలు చెప్పకుండా ఉండకూడదు. మనం దేవునికి ఇచ్చితేనే మనం దీవించబడతామనే ఈ ఆలోచన కూడా కొంచెం మనము ఎత్తకుండా పంట కోసుకోలేం. అలా కాకుండా అసలు ఏమీ అడగట్లేదండి, ఏమీ చెప్పట్లేదు అనుకోండి, మా అయ్యగారు అంత మంచోళ్ళు లేరండి అని చెప్పేసాను. ఎంతకాలం ఉన్నా మనం ఎలా ఉంటాము? బెగ్గర్స్ లాగానే ఉంటాం. మనము దేవునికి ఇచ్చి దేవుని ద్వారా నేను కూడా ఏమవ్వాలంటే అది విశ్వాసముతో ఇవ్వాలి. మనం ఇచ్చే దానిని కూడా కృతజ్ఞత బుద్ధితో ఇవ్వాలి. అంతేగాని బలవంతంగా మనం ఏదో బలవంతంగా చర్చికి వచ్చే బలవంతంగా కానుకిచ్చే పరిస్థితికి మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. హృదయపూర్వకంగా పౌలు గారు అదే ఆ విషయాన్ని మెన్షన్ చేసి చెప్తుంటారనమాట. బలితో కాకుండా నీ ఇష్టపూర్వకం అంటే బలవంతంతో కాకుండా నువ్వు ఇష్టపడి నీకు కలిగినదే నువ్వు ఇస్తే అది ఎంతో నీకు దీవెనకరం అంటున్నాడు. అంతే తప్ప అలాగనే చర్చి కూడా బలవంతంగా నువ్వు రాకూడదు, ఇష్టపడి రావాలి అంతే. అది నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. అంతే తప్ప ఎవరో అడుగుతారు, ఎవరో ఏదో చేస్తారు, లేకుండా ఏదో అయిపోతుందనే భయంతో మనం వచ్చామనుకోండి, ఏమి కానప్పుడు ఓకే, ఏమి అయినప్పుడు అందుకే నేను అని చెప్పేసి అనే పరిస్థితి నేను కూడా చోటిచ్చే వారముగా ఉండి ఉంటాను అనమాట. అక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ విషయాన్ని మోషే చెప్పిన ఆ యొక్క విధానాన్ని చెప్పినప్పుడు అక్కడ అధిపతులు జనులందరూ కూడా సంతోషముగా కానుకలు తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యము విస్తారముగా ఉన్నట్టు కనబడినప్పుడల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథార్థనకర్తయు వచ్చి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చారు. అంటే యథాస్థానం అంటే అది ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుచూ వచ్చారు. అలాగున్న వారు కానుకలు ఇస్తూ వస్తూ ఉంటున్నారు. చదువునాను. వారి చొప్పున పలుమారు చేయుట చేత, అలా పలుమారులు చొప్పున చేయటం చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చెను. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరము పనిచేయు వారికి దానిని ఇచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయువారిని కూలికి కుదిర్చిరి. ఇలాగున పనివారు పని జరిగించు సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. చూడండి, అలాగన చేస్తూ వారు దేవుని మందిరంలో పెడుతూ ఉన్నారు. విస్తారముగా వస్తూ ఉంది. తిరిగి మందిర పనిని వారు కొనసాగిస్తూ చక్కగా వాటిని మరలా యథాస్థితిగా ఆ యొక్క మందిరములో ఉన్న సేవ యందు ఉపయోగపడినట్లుగా, దహన బలులను అర్పించుట యందు ఉపయోగపడినట్లుగా ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారములను, ఉపకరణములను చేయించుడు. యెహోవా యాదవుల దినములలో యెహోవా మందిరములో దహన బలులు నిత్యము అర్పింపబడుచు ఉండెను. చక్కగా అవన్నీ కూడా క్రమముగా
జరుగుతూ ఉన్నాయి అన్నమాట. 15 వచ్చినప్పుడు యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై యెహోవాయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు 130 ఏండ్ల వాడు అతడు ఇజ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించిన గనుక జనులు దావీదు పట్టణం మందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. యెహోవా ఎవరో ఒక యాజకుడు, ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అతడు దేవుని దృష్టికి జనుల దృష్టికి మంచివాడుగా ప్రవర్తించినాడు. అతడు చనిపోయినప్పుడు అతను తీసుకొచ్చి రాజులు ఉండే ఆ ప్రాంతంలో లేకుంటే ఆ యొక్క పట్టణములో అతనిని పాతిపెట్టును అని చెప్పేసి యెహోవాయాదా గురించి తెలియపరచడం చూస్తాను. 130 ఏండ్లు అతడు బ్రతికిన వ్యక్తిగా ఉన్నాడు. ఇజ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి కూడా మంచివాడై ప్రవర్తించును. ఇంటి వారి దృష్టికి కూడా మనం దేవుని దృష్టికి మంచివారుగా ఉంటున్నాము అని మనం అనుకుంటాము, కానీ మన ఇంటి వారికి మనం మంచివారుగా కనపడము. ఇదే పొరపాటు. నిజముగా మన దేవుని దృష్టికి మనం ఇష్టంగా ఉంటే ఇంటి వారి దృష్టి కూడా మనము మంచివారికి ఉంటాం. అదే ప్రభు చెప్పింది, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్టుగా. మనం ఇక్కడ ఇంటిలో ఓడిపోయి బయట ఎక్కడో, అందుకని ప్రభు తను చెప్తాడు, అధ్యక్ష పదవిని ఆశించిన వాడు దొడ్డ పనిని ఒకసారి చూద్దామన్నమాట. ఎక్కడ ఉంటుంది? చెప్పటం లేదు, ఎప్పుడు చూసామయ్యా. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. మాట నమ్మదగినది, ఆ మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడుగాను, ఏకపత్ని పురుషుడుగాను, మిథాను బౌడుగాను, స్వస్థత బుద్ధి గలవాడుగాను, మర్యాదస్తుడుగాను, అతిథి ప్రియుడుగాను, బోధింపు తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడుగాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. చూడండి, అధ్యక్ష పదవిని ఆశించువాడు, దీనిని ఎప్పుడైతే మనము కలిగి ఉండగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టగలుగుతాడు. నిందారహితుడుగా ఉండాలంట, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, మిథాను భావము కలిగిన వాడుగా, స్వస్థత బుద్ధి కలవాడుగా, మర్యాదస్తుడుగా, అతిథి ప్రియుడుగా, బోధింపదగిన వాడుగా, మద్యపానీయు కొట్టువాడుగా. ఈరోజు మద్యపానం కొట్టేవాళ్ళే ఎక్కువగా అధ్యక్షులుగా ఉంటున్నారు ఆయా వాటిల్లో. ఎందుకు చెప్పాలి? రైట్. ఎందుకంటే సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడు. సాత్వికముతో నేను కూడా ఉండాలి. జగడం ఆడేవారుగా మనము ఉండకూడదు. సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడుగా. ధనాపేక్ష కలిగి ఉంటే ఏమవుతుంది? అదే తిమోతి చెప్తాడు, సమస్త కీడులకది మూలము. ధనము కావాలి, కానీ అదే ఆ అపేక్షతో మనం ఉంటే ఏమవుతాం? మనల్ని మనం పొడుచుకుని చనిపోయేవారిగా ఉంటారని చెప్పేసి అదే పత్రికలో చూస్తాం. చూడండి, 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. తిమోతి పత్రిక, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని ఎవరు వారిని పడవక్కర్లే, వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటారు, వాళ్ళని వాళ్ళే బాధించుకునే పరిస్థితికి చోటిచ్చే వాళ్ళుగా
ఉండి ఉంటారు. ఇతడు చూసినట్టయితే మనకి ఎలా కనబడినాడు? దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి కూడా మంచివాడై ప్రవర్తించిన కనుక జనులు దావీదు పట్టణం అందు రాజుల దగ్గర అతనును పాతిపెట్టిరి. ఇప్పుడు వచ్చేద్దాం. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజుకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించి. ఇక్కడ చూడండి, యెహోయాదా చనిపోగానే కొందరు అధికారులాగా వచ్చేసి రాజుగారికి నమస్కారం చేశారనమాట. నమస్కారం చేస్తే ఏమంటాం మనం? ఓహో, మనకు విధేయుడే అని చెప్పేసి అని మనం భావిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ కూడా అతడు నమస్కారం చేశారు. రాజు ఆ మాటను వారిని సమ్మతించను. 18 వచ్చిన జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను. చూడండి, వారు నమస్కరించి మెల్లిగా వీరిని ఏం చేశారు? ఆ విగ్రహ పూజ వైపు వారిని దేవతా స్తంభములు నిలపడానికి వారిని ప్రేరేపించి వారి వైపు చేశారనమాట. అది చూసిన దేవుడు యూదా వారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీదకి కోపమును తెచ్చుకొని అనమాట. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి. వెంటనే చూసి ఏం చేశాడు దేవుడు? ఒక ప్రవక్తలను వారి యొద్దకు పంపారనమాట. ప్రవక్తలను పంపితే వారి మీద పలికిన సాక్ష్యము వాళ్ళు చూడండి ఎలా విన్నారు? చెవి ఎగ్గక ఉండిరి. వారు పాపం వచ్చి చెప్తున్నారు, అయ్యా మీరు ఏంటి ఇలా చేస్తున్నారు? దేవుని బిడ్డలము కదా, మనము దేవుని యందు భయభక్తులు ఉండవలసిన కదా. వీళ్ళు ఈ అధికారులు ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో మెల్లిగా ఈ అధికారులు వచ్చి ఆయన నమస్కారం చేసి వారి మాట సమ్మతించి ఇన్నాళ్ళు ఇలా కాదని చెప్పేసి దానిని మరొక విధానంలోనికి వారు నడిపించడానికి ప్రయత్నం చేస్తే వారి మాట వినలేదన్నమాట. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, జకర్యా మీద ఎవరు? ఇతను జకర్యా ఎవరు? యెహోయాదా కుమారుడి మీదకి దేవుని ఆత్మ వచ్చిందనమాట, దిగి వచ్చిందనమాట. ఈ దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగి వచ్చిందో ఇక అప్పుడు ఎవరిని కూడా రాజు ఉన్నాడా లేకుంటే రేడు ఉన్నాడా ఎవరినో చూడనమాట. తాను చెప్పాల్సింది చెప్పి తీరుతారు అంతే. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఎవరు కూడా భయపడే పరిస్థితి కాదన్నమాట. మరి ఇప్పుడు జకర్యా మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ విషయాన్ని అక్కడున్న వారికి రాజుకి ఆ విషయం తెలిపి. చూడండి, అతడు జనుల ఎదుట నిలబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. ఎందుకంట మీరు వర్ధిల్లరు. దేవుని ఆజ్ఞలు మీరితే వర్ధిల్లము. దేవుని ఆజ్ఞలు మనం గైకుంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హెచ్చించునంటే వర్ధిల్లింప చేయను, అంతేనా? వర్ధిల్లింప చేయను. నా ఆజ్ఞలను శ్రద్ధగా విని ఎడల, వాటిని గైకొని ఎడల నీవు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నీవు వర్ధిల్లుతావు, హెచ్చించబడతావు అని చెప్తుంటే ఇక్కడ అంటున్నాడు అనమాట. మీరు ఎందుకు ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టి మీరు విసర్జించినారు? మీరు అలా విసర్జిస్తే మీరు వర్ధిల్లరు కదా. మీరు యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడు. దేవుడు సెలవిచ్చున్నాడు. మీరు యెహోవాను విసర్జిస్తే ఆయన మిమ్ములను విసర్జిస్తాడు. యెహోవా విసర్జిస్తే ఏమవుతుంది? శత్రువులకి అవకాశం ఇస్తాడు, శత్రువులని రేపుతాడు. వారు వచ్చేటప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? మరలా మామూలే అన్నట్టుగా అనే పరిస్థితి అనమాట.
చూడండి, అక్కడ యెహోవా మీరు విసర్జించినారు కనుక ఆయన మిమ్మును విసర్జించున్నాడని దేవుడే ఈ విషయాన్ని సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. చూడండి ఎవరండి ఇతను? యావాషు. యెహోవా యాదా లేకపోతే యావాషు ఉన్నాడా? తను పెంచి పెద్ద చేసి రాజ్యాధికారం ఇస్తే ఎలాంటి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండాలి. అతన్ని దాచిపెట్టి తిరిగి నిలబెడితే రాజు మాటను బట్టి అక్కడున్న జనులందరూ కూడా రాళ్ళు పట్టుకుని అతన్ని కొట్టి చంపినారు. ఎవరిని? యెహోవా యాదా సొంత కుమారుణ్ణి. కొన్ని పర్యాలు మనం చూస్తాం, పెంచిన వాళ్ళే, అంటే పామును పాలు పోసి పెంచితే తిరిగి ఎలా కాటేసిందో అలాగున ఇతడు ఏ జనులకు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలో, ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలో ఆ కృతజ్ఞత భావన లేకుండా తిరిగి తన కుమారుని చంపడానికి ఇతడు అవకాశం ఇచ్చాడు. ఆ మాట చెప్పినప్పుడు భయపడాలి కదా, ఆ మాట చెప్పినప్పుడు లోపడాలి కదా, ఆ మాట చెప్పినప్పుడు దిద్దుకోవాలి కదా. దిద్దుకోవడానికి ఇష్టపడలా. తినగా ఏమంటారు? గారెలు కూడా ఏమంటారు? చేదైపోతుంది. అంటే ఇతడు కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించవలసిన వ్యక్తి అది వెక్కసముగా మారిపోయి చివరాఖరికి ఆ జకరియా అనే యెహోవా యాదా కుమారుణ్ణి చంపటానికి కారణమయ్యాడు. మరి దేవుడు ఊరుకుంటాడా? చదువునా. ఈ ప్రకారము రాజు అయిన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చును గాక. ఏం చేస్తారంట? దేవుడు ఆయన ఉపకారం చేస్తే ఆ ఉపకారమును మరిచిన వాడై అతనిని అపకారం చేయటమే కాదు, అతన్ని అంతమొందించిన వ్యక్తిగా ఉండి ఉన్నాడు. దీన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయమందు అతడికి తీర్పు తీర్చడానికి. రైట్. 23వ వచనమున ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యూదా దేశం మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి. శేషం అంటే కొన్ని పర్యాలు మనం భాగాహారాలు చేస్తాం కదా, కింద లాస్ట్లో శేషం వస్తుంది. కొన్ని పర్యాలు ఏమొస్తుంది? 1, 2, 3 కొంచెం శేషం వస్తుంది. మనం తీసుకున్న అవతల దాన్ని బట్టి శేషం అంటే 0 అంటే ఏమి కూడా, శేషం అంటే ఏమి కూడా లేకుండా అందరిని కూడా అధికారులనేంటి అధిపతులేంటి అందరిని కూడా హతము చేసి తాము పట్టుకుని కొల్లసం అంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను. చూడండి వాళ్ళు ఎలా వచ్చారంట? చిన్న దండుగా వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. చూడండి ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం చూస్తాం అబియా జీవితంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుడి మీద ఆధారపడితే తాను 4 లక్షల సైన్యం కలిగిన వ్యక్తి యెరోబాము 8 లక్షలు కలిగిన సైన్యమును ఓడించగలిగినాడు. ఎప్పుడు? దేవునికి ఇష్టంగా అతడు జీవించినప్పుడు. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే యోవాషు ఆ బహు విస్తారమైన సైన్యము కలిగి ఉన్నాడంట. కానీ సిరియా దేశపు రాజు వచ్చింది కొద్ది చిన్న సైన్యంతో వచ్చాడంట. అయినప్పటిని కూడా అతి విస్తారమైన సైన్యమును వాడుగొట్టినాడు. కారణం ఏమిటి? అక్కడ చేసిన పాపము లేదా దేవునికి విరోధంగా చేసిన అడుగులు. ఈ విషయాన్ని గమనించాలి.
కొన్ని పరాయిలు మనము కూడా ఎప్పుడైతే దేవునికి విరోధంగా చేస్తామో, విరోధంగా జీవిస్తామో, అప్పుడు ఎవ్వరు కూడా మనకు సహాయము చేయలేరు. ఎవరు కూడా సహాయం చేయలేరు. అల్పులు లేదా ఎన్నిక లేని వారు కూడా వచ్చి అవసరమైతే మన మీద ఏం చేస్తారు? ప్రగల్భాలు లేదా పలుకుతారు. మనం చూస్తాం దావీదు జరిగిన జీవితంలో ఆ జరిగిన సంఘటన బట్టి ఒక అల్పుడు, ఎన్నిక లేని వ్యక్తి షిమి అనే వ్యక్తి వచ్చి ఏమని మాట్లాడతాడు? దుర్మార్గుడా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నీవు ఒకసారి చూద్దామా, ఎక్కడుందోనయ్యా అది? ఉందా బైబిల్లో? చెప్పాలి. ఉన్నదా? ఏమోనయ్యా, ఇప్పుడు చదువుకున్నాం కదయ్యా, అంతేనా? రెండవ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవాని కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. ఎవరండి దావీదు రాజు? ఈ షిమి ఎవరో ఒక సామాన్యుడు. కానీ ఏం చేస్తాడు? రాజుని శపిస్తుంటే రాజు ఏం చేయాలి? ఏదైనా చేటుకు సమర్థుడు. కానీ రాజు గుర్తించాడు, తన పొరపాటును గుర్తించాడు. ఏమంటున్నాడు? తన దగ్గర ఉన్న పనివాడు వేసేస్తాను రాజాను, ఒక దెబ్బకి సెలవు వేసేస్తానంటే యెహోవాయే అతడిని శపించడానికి అవకాశం ఇచ్చాడు, సెలవిచ్చాడు. శపించని ఈ సమయంలో మనం మౌనంగా ఉంటే దేవుడు మన పక్షంగా తిరుగుతాడు. చూడండి, తన పరిస్థితిని తాను గుర్తించాడు కాబట్టి అతడు భక్తుడు కాగలిగినాడు. అదే మనం ఏం చేస్తాము? వేసేయమని చెప్పేసి అని చేస్తాము. చూడండి, అక్కడ అతి విస్తారమైన సైన్యమును, ఒక కొద్దిపాటి సైన్యం తీసుకొచ్చి సిరియా రాజుకి ఏం చేశాడు? బలం ఇచ్చి వారిని ఓడించి కొల్ల సొమ్మును మొత్తం కూడా దోచుకుని వెళ్ళిపోయే పరిస్థితిని అది. అంటే ఎప్పుడైతే మనం దేవునికి విరోధముగా చేస్తామో అప్పుడు మనం ఎంతటి వారమైనప్పటికీ, ఎన్ని కలిగి ఉండినప్పటికీ కూడా అవన్నీ కూడా ఏమవుతాయి? వ్యర్థముగానే ఉండిపోతాయి. రైట్, ఎక్కడికి వచ్చేద్దాం. దినవృత్తాంతంలో 24వ అధ్యాయంలో చూడండి. అలా 25వ వచనం ఏం జరిగింది అక్కడ? 25వ వచనం, వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయ్యుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతను చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులలో అతని పాతి పెట్టలేదు. చూడండి, రాజుల సమాధుల్లో ఎవరు వచ్చారు? యెహోవా యాదవ్ వచ్చాడు, కానీ ఇతడు రాలేదా? దావీదు పురమందు పాతి పెట్టబడిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఆ ప్రాణ హత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని సేవకులే అతని మీద కుట్ర చేసి అతడిని అమ్మోనీయురాలైన షీమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమ్రితు కుమారుడగు యెహోజాబాదు అనువారు అతని కుమారులను గూర్చియు అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు అతడు దేవుని మందిరమును బాగు చేయుటను గూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయను. రైట్, చూడండి, ఇక్కడ ప్రాణహత్య దోషము అతని మీద మోపబడి ఉన్నది. చూడండి,
యోవాషు ఒక్కసారి తన పరిస్థితి తను తలుచుకుంటే అలా చేయొచ్చా? అలా చేయటానికి అసలు అతనికి ఎలా? ఉపకారం చేసిన వ్యక్తికి అపకారం చేసే మనస్సును అతడు పూనుకున్నాడు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్నవారు యెహోవాయాద ఉన్న దినములు అన్ని విషయాలు, ఆ దినములన్నట్టు కూడా దేవుని దృష్టికి యథార్థంగానే ప్రవర్తించాడంట. ఎప్పుడైతే యెహోవాయాద అతను చనిపోయాడో అతని మనసు, అతని ఆలోచన విధానము అన్ని దేవతల వైపు, ఆ యొక్క విగ్రహ పూజ వైపు తిరిగిపోయిందో హృదయాన్ని కఠినపరుచుకుంటారు. దేవుని ఆత్మ మనలో ఉంటేనే, దేవుని ఆత్మచేత మనం నింపబడితేనే మన హృదయాలు దైవ జ్ఞానముతో, దైవ భయముతో నిండి ఉంటవి. దేవుని ఆత్మ మన నుంచి విడిచిపోయిందంటే ఈ లోక సంబంధమైన వాటికి మనం చోటిచ్చామంటే హృదయాలు కఠినమవుతాయి. అందుకనే ప్రభు మన పట్ల ఆశిస్తున్నది ఏంటంటే దైవ జ్ఞానము చేత, దైవ భయము చేత మనము నిండి ఉండవాలని ప్రభు మనల్ని కోరుచున్నాడు. యాకోబు భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉంటాడనమాట. పైనుంచి వచ్చే జ్ఞానము అది మొట్టమొదట పవిత్రమైనదియు. ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఈ మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు. 17వ వచనం. అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినదియు, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనెను, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియున్నది, నీతి ఫలము సమాధానము చేవారికి సమాధానమందు ఇత్తబడును. పైనుండి వచ్చే జ్ఞానము, పైనుండి వచ్చే నేను కూడా మనం ఎవరము భూలోక సంబంధం కాదు. పౌలు గారు అంటాడన్నమాట, మీరు క్రీస్తుతో లేపబడిన ఎడల పైనున్న వారే కానీ మీరు భూలోక సంబంధులు కాదు అంటాడనమాట. దేవుడు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మనల్ని పరలోక సంబంధమైన ఆ విధానాలతో నన్ను కూడా నింపడానికి ప్రయత్నించేది తప్ప భూలోక సంబంధమైన సంగతుల గురించి కొన్ని పర్యాలు చెప్పినప్పుడు ఇవే మీకు అర్థం కాకపోతే నేను పరలోక సంబంధమైన చెబితే మీరు ఎలా అర్థం చేసుకుంటారని ప్రభువు తెలియపరుస్తాడు. కనుక మన యేసయ్య శిష్యులు కూడా వారందరూ కూడా మేడగదిలో కనిపెట్టుకున్నప్పుడు పైనుంచి వచ్చే శక్తి మీరు పొందితే తప్ప మీరు బయటికి వెళ్ళొద్దని తెలియపరుస్తారు. వారు ఎప్పుడైతే ఆ పైనుంచి వచ్చే ఆ శక్తిని, పైనుంచి వచ్చే ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ కూడా శక్తి పొందిన విధానం అనేది కనపడుతుంది. కానీ భూలోక సంబంధమైనది మనం చూసినప్పుడు అక్కడ ఉంటుంది. చూడండి, అదే అధ్యాయంలో మనం చూసినట్టయితే 15వ వచనం మనం చూసినప్పుడు కనపడుతుంది. ఈ జ్ఞానము పైనుండి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఈ లోక సంబంధంగా పైనుంచి వచ్చే జ్ఞానమును కాకుండా భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానముతో వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుంది. అల్లరియు ప్రతి నీచ కార్యం కూడా ఉంటుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానము పక్షపాతముతో ఉంటుంది, భేదములతో ఉంటుంది, మత్తతలతో ఉంటుంది, విమత్తములతో ఉంటుంది, కక్షలతో ఉంటుంది, అసూయలతో ఉంటుంది, పగ ప్రతీకారాలతో నిండిన పరిస్థితి అన్నమాట. అందుకు నేను కూడా మరి దేవుని బిడలముగా దైవ సంబంధమైన విధానములు నేను కూడా మనము ఏమవ్వాలంటే ఆ భయభక్తులు కలిగి దేవుని యొక్క జ్ఞానమును పొందడానికి మనము ప్రయత్నించాలి. మన హృదయాలలో ప్రభువు ప్రతిష్ఠించబడినప్పుడే ఆయన కనికరమును కోరే దేవుడే తప్ప బలిని కోరే దేవుడు కాదు. మన హృదయాలు కనికరముతో అన్న ప్రభువు చెప్పిన మాట కూడా మనం చూస్తాం. ఎక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగ విషయంలో అక్కడ చెబుతాడనమాట ధన్యతల గురించి. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరింప పొందుదురు.
మనం ఎప్పుడైతే కనికరించబడతామో, కనికరమును కలిగి ఉంటామో, మనము కూడా కనికరించబడతాము. ఎప్పుడైతే మన హృదయాలను కఠినపరుచుకుంటామో, మనల్ని ఏం చేస్తాడు? కఠిన వారికి అప్పగిస్తాడు. ప్రభు ఒక పర్యాయము ఏం చేశాడు? ఒక వ్యక్తికి 5 తలంతులు, ఒక వ్యక్తికి 2 తలంతులు, మరొక వ్యక్తికి 1 తలంతు, వారి వారి సామర్థ్యమును బట్టి వారికి ఇచ్చాడు. ఇస్తే వారు ఏం చేశారు? కొద్ది కాలం తర్వాత ఆ యజమానుడు వచ్చి, బాబు నీకు 5 తలంతులు ఇచ్చే కదా, మరి 5 తలంతులు బట్టి నువ్వేం చేసావంటే, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలంతులు మరొక 5 తలంతులు సంపాదించానని చెప్తే, రైట్, బడా మంచి నమ్మకమైన దాసుడా, నా యజమాని సంతోషంలో నీవు కూడా పాలు పొందమని చెప్పేసని ఈ 5కి తోడు ఇంకొక 5 నీకు ఇస్తున్నానని చెప్పేసని 10 తలంతులు ఇస్తాడు. 2 ఇచ్చిన వ్యక్తిని అతన్ని అడిగితే, అయ్యా 2 సంపాదించని అడిగితే అతనితో కూడా చెప్పి, బడా మంచి నమ్మకమైన దాసుడా, నా యజమాని సంతోషంలో పాలు పొందమని ఆ 2 కూడా ఇచ్చి అతన్ని బట్టి సంతోషిస్తాడు. 1 తీసుకున్నాడు కదా, అతన్ని పిలిచి అడిగితే అతను అంటున్నాడు అనమాట, అయ్యా నీవు కఠినుడు అని. ఈ మాట మీరు క్యాచ్ చేయాలి. నేను ముందు, నువ్వు కఠినుడు అని నేను ఎరిగి ఏం చేశాను? నువ్వు ఇచ్చిన తలాంతు తీసుకుని వెళ్ళి రుమాలు కట్టి భూమిలో దాచిపెట్టాను. నువ్వు కఠినుడివి, నువ్వు ఇత్తని చోట పంట కోసేవాడివి, చల్లని చోట పంటను కూర్చేవాడివని నాకు తెలుసు. అవునా? అప్పుడు ప్రభు ఏమంటాడు? నేను కఠినుడిని అన్నా, నీ నోటి మాటను బట్టియే నీకు జరుగునుగాక. మనము ఎప్పుడైతే ప్రభువుని ఏ దృష్టితో మనం చూస్తామో అదే దృష్టి మరలా తిరిగి నీ మీదకి వస్తుంది. ఆయన జాలి కలిగిన దేవుడని నువ్వు గుర్తిస్తే ఆయన ద్వారా నువ్వు జాలినే పొందుకోగలుగుతావు. ఆయన కఠినుడని నువ్వు గుర్తిస్తే ఆయన ద్వారా నీవు తిరిగి దానినే అనుభవించే పని. అప్పుడేమంటాడు? ఇతన్ని తీసుకెళ్ళి కట్టికి వానికి అంగట్లో అమ్మి పడేయండి, లేదా నరకములో పడేయండి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, కనుక మన కనికరమును ప్రభు ఆయన మన పట్ల చూపిస్తుంటే, మరి మనము కనికరించబడగలిగితే మనము కూడా ఎదుటి వారి పట్ల మన కనికరమును చూపిస్తే మనము కూడా కనికరమును పొందుతాము. మరి ఇతని పట్ల కనికరము చూపిస్తే ఇతను ఏం చేసినాడు? కనికరం చూపించకపోతే ఆ రోజు విడిచిపెడితే ఆ తల్లి ఏం చేసేది? చంపి అవతల పడేసేది అనమాట. ఉండేవాడు ఈరోజు. కానీ వాళ్ళు యోధా జాతిని బ్రతికించాలని ఉద్దేశంతో వాళ్ళు అడుగులేస్తే ఎదురు చూడని ఎలాంటి అఘాయిత్యానికి చోటిచ్చినాడో. పామును పెంచి పాలు పోస్తే తిరిగి అదే వారిని కాటేసినట్టుగా తిరిగి అలాంటి నికృష్టమైన నీచమైన స్వభావానికి ఒడిగట్టిన పరిస్థితులు కనబడుతున్నవి. వీటి ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? ఎన్నడూ కూడా కృతజ్ఞత భావను. అదే మన లోకంలో కూడా ఆ యొక్క సుమతి లేదా వేమన పద్యాల్లో కూడా ఉంటుంది, ఉపకారం చేసిన వారికి అపకారం ఎన్నడూ కూడా తలపెట్టకూడదు. నీకు చేతనైతే ఉపకారం చేయగానే అపకారం మాత్రం ఎన్నడూ కూడా చేయకూడదు. మరి ఇతను చేసినది ఏంటి? అందుకు భిన్నముగా చేశాడు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. దేవుడు విడిచిపెట్టలా. శత్రువుకి బలమిచ్చి కొంచెం సైన్యంతో వచ్చి అతి విస్తార సైన్యమును ఓడగొట్టినాడు. తర్వాత అతడు జబ్బుపడి మంచాన్ని పట్టి తిరిగి అతనికున్న సలహాదారులే, అతనికి లేకుంటే సంరక్షించే వాళ్ళే అతనికే వారికి ఆ మనసిచ్చి చంపి పడేసిన పరిస్థితికి వెళ్ళిపోయినాడు. చూడండి అలాంటి భయంకరమైన పరిస్థితి. ఈ దినాలలో మరి ఎలా మనం ఉంటున్నాం అనే విషయాలను మనం గుర్తించవలసింది. అయ్యా ఎప్పుడో జరిగినాయి కదా అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. ఈ నేటి దినాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాము, ఎన్నో వింటున్నాము. కారణం ఏమిటంటే ఎప్పుడైతే మనకు దేవునికి విరోధులుగా మనం మారుతామో, దేవునికి విరోధులుగా మనం ఉంటామో, అప్పుడు శత్రువులను ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తుతాడు. మన దేవునికి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటామో ఉన్న శత్రువులను కూడా ఆయన అణిచివేయగలిగిన దేవుడు. కనుక నేను కూడా ఈ విషయాలను మనం దృష్టించినప్పుడు మన ఆత్మీయతను, మన భక్తిని, మన విశ్వాసాన్ని ఎలా మలుచుకోవాలి? ఇది వాక్యం, దేవుని మాటలు ఇవి సత్యము, ఇవి జీవమై ఉన్నవి. దీన్ని లైట్గా మనం తీసుకోవడానికి పొరపాటును కూడా వీలు లేదు. వీటిని మనం గుర్తించినప్పుడు వీటి ద్వారా మనం బుద్ధి తెచ్చుకునే వారంగా ఉండాలి తప్ప బుద్ధి
హీనులుగా మనం ప్రవర్తించడానికి ఎన్నడూ కూడా మనము ప్రవర్తించడానికి వీలు లేదు. అలాంటి ఆలోచన, అలాంటి తలంపు, లేకుంటే అలాంటిది ఏదైనా ఎక్కడ వస్తుంటే దాన్ని మనం ఏం చేయాలి? తీసి పడవేయాలి. నా తల్లిదండ్రుల పట్ల నేను కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండాలి, లేదా నాకు మేలు చేసిన వారి పట్ల, లేదా నాకు సహాయపడిన వారి పట్ల, లేదా నా యొక్క లేకుంటే ఆ కన్సర్నింగ్లో ఏ పరిస్థితి అయితే ఉన్నదో దాన్ని బట్టి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి తప్ప ఎక్కడ కూడా కృతజ్ఞత ఘాతుకులుగా మనం ఉండటానికి వీల్లేదని ఈ భావన, ఈ మనస్సు మనలో ఏమై ఉండాలి? శిలాపలకం మీద చెక్కబడిన ఒక లాగా ఉండాలి. అప్పుడే నేను కూడా ప్రభు మన పట్ల చేసిన ఆ కార్యమును ఎన్నడూ కూడా నేను మర్చిపోవడానికి వీల్లేదు. మనం ఏ స్థితిలో ఉండినప్పటికీ కూడా ఈనాడు ఉన్న స్థితిని ఒకవేళ కొంచెము కావచ్చు, దేవుడు రేపటి దినాన్ని నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టవచ్చు. రేపటి దినాన్ని ఆ ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు ఆ దేవుని పట్ల ఉన్న ఆ కృతజ్ఞత భావన మనం కోల్పోతే ఇలాంటి కోవలోనికే వస్తాము. అలా కాకుండా ఆ కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి అడుగులు వేస్తామో నీవు కూడా ఒక భక్తుడుగా, భక్తురాలువుగా, ఆయనకి ఇష్టడువుగా, ఆయనకి ఇష్టమైన దానవుగా నిన్ను కాగలుగుతావు. యెహోవా దాని గురించి రాయమని, దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి అతడు మంచివాడుగా ఉన్నాడు అని చెప్పేసి మనము చూడగలుగుతున్నాము. మరి అతను ఏమైనా రాజా? కాదు. కాకపోయినప్పుడు తీసుకొచ్చి రాజులుండేతో పాటు ఉండే వారితో పాటు తీసుకొచ్చి అతన్ని సమాధి చేసే పరిస్థితి. ఇతడు రాజై ఉండి ఆ స్థాయిని కోల్పోయి చివరాఖరికి ఏదో దావీదుపురములో అన్నట్టుగా తీసుకెళ్ళి పడవేసుకునే పరిస్థితికి చోటిచ్చిన విధానం అనేది కనపడుతుంది. కనుక నేను కూడా ఈ విషయాలను గుర్తించి మన యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా కొంచెము మనం ఏం చేయాలి? అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి ప్రభు నువ్వు అడిగినప్పుడు ప్రభువు నీకు నేర్పించడానికి, నాకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. మనం నేర్చుకోవడానికి ఉంది అని గుర్తిస్తే దేవుడు నీకు నేర్పిస్తాడు. నాకు ఏమీ లేదులా అంటే ఏమీ నేర్పించడు అనమాట. దీన్ని బట్టి మనం ఏం కలిగి ఉండాలి? మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞ ఘాతకులుగా ఉండటానికి వీలు లేదు. అదే కదా యెహోవా చేసింది, కృతజ్ఞ ఘాతకుడుగా. యెహోవా లేకపోవచ్చు, తన కుమారుడి పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎంతో విధేయతను లేకుంటే ఎంతో భయభక్తులను ప్రదర్శించవలసిన వ్యక్తి వారితో పాటు ఏకీభవించి అతని చావుకు కారణం కాగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు దాన్ని ఏం చేశాడు? అండర్లైన్ చేశాడు అనమాట. ఇతని విషయంలో నేను తీర్పు తీర్చక మానుదునా అని చెప్పేసి అని సెలవిస్తున్నాడు. కనుక మనము కూడా గుర్తించినప్పుడు దేవుడు మనకి అర్థం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. లేచి నిలబడదాం. దయగలిగిన మా తండ్రి నీకు మా వందనాలయ్యా. కృపగలిగిన మా బాబు నీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. నీ కృప, నీ కనికరములను ప్రభువా, నీ కరుణ, నీ కటాక్షములను ప్రభువా నాతో మాతో ఉండనివ్వండి అయ్యా. నన్ను మమ్మల్ని బలపరచండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా. యేసయ్యా యావాషునైన ప్రభువా, మరి ఒక చిన్న వయసులోనే రాజ్యాధికారమునికి వచ్చి మొదట్లో దేవుని మందిరమును ప్రభువా బాగు చేయటానికి ఆయన ఎంతగానో కృతనిశ్చయంతో అడుగులు వేసి ఆనాడు మోషే నియమించిన కానుకలను తెప్పించి ఆ మందిరమును బాగు చేసి యాజకులను, లేవీలను, అయ్యా సమస్తమైన బలిద్రవ్యములను జరిగించడానికి క్రమముగా అడుగులు వేసినాడయ్యా. మరి యెహోవా అతని దగ్గర ఉండి ఆ రీతిలో వారిని నడిపించినప్పుడు ప్రభువా అతడు ఆయన మరి యెహోవా ఎప్పుడైతే చనిపోయినాడో తన దగ్గర అధికారులు వచ్చి అతనికి నమస్కరించినప్పుడు వారి మాటకు సమ్మతించి అయ్యా ఆ విగ్రహములు నిలపటానికి అన్ని దేవతలను ప్రభువా వైపున ఆయన మరి నిలబెట్టడానికి, పూజ చేయడానికి ప్రభువా తన మనసు నిలిపిన వాడుగా ఉంటే అయినప్పటిని కూడా ప్రవక్తలను పంపించి ఆ విషయాన్ని తెలియపరిస్తే చెవి యొగ్గని వాడుగా ఉండి ఉన్నాడయ్యా. కానీ యెహోవా కుమారుడైన జకర్యా మీదకి దేవుని ఆత్మ వచ్చి ఆ విషయాన్ని తెలియపరిస్తే తన జనులు ప్రభువా వాటిని పట్టించుకోకుండా తిరిగి ఆ వ్యక్తి మీద నాయన రాళ్ళు రువి చంపటానికి అయ్యా యెహోవా మరి అయ్యా కుమారుడైన జకర్యాని చంపటానికి రాజు కూడా సమ్మతించినాడయ్యా.
అది చూసి నాయన ప్రభువా మీరు ఎంతగానో నొచ్చుకున్నారయ్యా. ఉపకారం చేస్తే అతనికి అపకారం తలపెట్టినాడని దానిని ప్రభువా గుర్తించి ఆ శిక్ష అతని ప్రాణ హత్య దోషము అతని మీదకి నేను తేకుందును అన్నట్టుగా ప్రభు మీరు సెలవిచ్చి ఆ సిరియా రాజును ప్రభువా నాయన మరి మీరు లేవనెత్తినారయ్యా. నీకు వందనాలయ్యా. దేవా మీరుగా కృపనివ్వండి, సహాయము చేయండి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా. నాతో మాతో కూడా మాట్లాడినావు, నమ్ముచున్నామయ్యా. మేము కూడా ఎప్పుడు కూడా నాయన మరి అలాంటి దుస్థితిలోనికి వెళ్ళటానికి వీల్లేదయ్యా. తల్లిదండ్రుల పట్ల కావచ్చు నాయన, తోటివారి పట్ల కావచ్చు, అధికారుల పట్ల కావచ్చు నాయన, మేము మేలు పొందిన వారి పట్ల నాయన అందుకు భిన్నముగా మేము అడుగులు వేయడానికి వీల్లేదయ్యా. పరిశుద్ధాత్మడ చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన, వాక్యం విన్నాం కదా, ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేస్తే. దయగలిగిన మా తండ్రి నీకే స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. మహాశ్చర్యమైన కార్యాలను చేయవాడా నీకు వందనాలు. 40 సంవత్సరములు పాలించిన వ్యక్తిగా ఉన్నాడు, కానీ అయ్యా నష్టమును ప్రభువా నాయన మరి అయ్యా చూసిన వ్యక్తిగా చివరాఖరికి తన ప్రాణము కూడా నాయన అయ్యా మరి తనకిచ్చిన సలహా తన సహకారులుగా ఉన్న వారి చేతిలోనే చంపే స్థితికి నాయన తను చేసిన క్రియలే కారణమైన ప్రభువా తిరిగి నాయన వ్యాధి చేత నాయన మొత్తబడిన వాడిగా ఉండి ఉన్నాడు నాయన. తనతో పాటు ఉన్నవారే తను చంపేయటానికి నాయన మనసు వారికి ఇచ్చినవయ్యా. అలాంటి దుస్థితికి మేము ఎన్నడూ కూడా దిగజారటానికి వీల్లేదయ్యా. అలాంటి అయ్యా దుష్ట తలంపులకు మేము చోటు ఇవ్వడానికి వీల్లేదయ్యా. దేవా నీకు వందనాలు. కారణం పైనుంచి వచ్చే జ్ఞానము పొందలేకపోవటం చేతనే కదయ్యా. అయ్యా దయ్యములతో కూర్చిన జ్ఞానము వలన ప్రభువా అయ్యా పక్షపాతం చూపించడానికి, వేషధారణ కనపరచడానికి నాయన మద్దతులు భేదములు కల్పించేది కదా నాయన. అలాగును ప్రభు నాయన మరి అడుగులు వేసినాడయ్యా. దేవా నీకే వందనాలయ్యా. మీరుగా కృపనివ్వండి అయ్యా, సహాయము చేయండి. నాతో మాట్లాడిన దేవుడానికి స్తుతులయ్యా. అలాంటి దుస్థితికి, అలాంటి నీచ స్థితికి ప్రభు ఎన్నడూ దిగజారటానికి వీల్లేదయ్యా. నీకు వందనాలు అయ్యా. పామును పాలు పేసి పెంచితే అదే తిరిగి నేను కాటేసినట్టుగా అలాగును నేను మరి అతడు ప్రవర్తించాడయ్యా. అయ్యా 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 నాయన దేవా నీకు వందనాలు. మీరుగా కృపనివ్వండి, సహాయం చేయండి అయ్యా. మీ జ్ఞానమును వివేచన కలిగిన ఆత్మను మాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని, నీ మాటలు మా హృదయాలను ముద్ర వేయమని, దుష్టుడైతే కలిగిన ప్రతిఫలాలు దయచేయమని. యేసయ్యా నాయన నీవు దయగలిగిన దేవుడివి, దయగలిగిన వారి పట్ల దయ చూపించే దేవుడివి, కఠినుల పట్ల విఘటము చూపించే దేవుడు కదా. నీకు వందనాలయ్యా. అయ్యా మేము ఏ దృష్టితో నీ వైపు మేము చూస్తామో అదే దృష్టి నాయన నువ్వు మా పట్ల చూడగలిగిన దేవుడు అయ్యా. నీకు వందనాలయ్యా. ఆ ఒక్క తలాంతో తీసుకున్న వ్యక్తి నువ్వు కఠినుడు అని నేను ఎరుగుదునని ప్రభువా చెప్పి, ఇదిగో నీ రుమాలను తీసేసుకో నాయన, అయ్యా నువ్వు ఇచ్చిన తలాంతో నువ్వు తీసేసుకున్నట్టుగా మాట్లాడినాడు ప్రభువా. చెడ్డ దాసుడు అని ప్రభు మీరు అని సెలవిచ్చేవయ్యా. నీ నోటి మాట చొప్పున నీకు కలుగునుగా కానీ అయ్యా మీరు తీర్పు తీర్చిన దేవుడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీ కార్యాలు జరిగించండి. మాకు ఇచ్చిన వాటిని ప్రభు అయ్యా 5 తలాంతులు కలిగిన వ్యక్తి వలె, 2 తలాంతులు కలిగిన వ్యక్తి వలె మేము ఇంప్లిమెంట్ చేసుకునే వారుగా ఉండాలి తప్ప నెపాలు చెప్పేవారుగా, నేరాలు మోపేవారుగా, అయ్యా సాకులు చెప్పేవారుగా మేము ఉండటానికి వీల్లేదయ్యా. నీకు వందనాలు, వందనాలయ్యా, వందనాలయ్యా. నీకే స్తుతులయ్యా. అయ్యా కలిగిన వానికి నాయన మరలా అయ్యా ఇంకా ఇవ్వంటున్నావు కదా నాయన. లేని వాని యొద్ద నుంచి కూడా కలిగినది కూడా తీసివేసి కలిగిన వానికి ఇవ్వమంటున్నావు కదా నాయన. నీకు వందనాలయ్యా. అయ్యా ఉన్న దానిని మేము లాగివేసుకునే పరిస్థితికి మేము ఉండటానికి వీల్లేదయ్యా. నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన జీవితము నాయన మేము సద్వినియోగపరుచుకోవాలి తప్ప అయ్యా దుర్వినియోగపరుచుకోవడానికి వీల్లేదయ్యా. నాకు ఇచ్చిన కుటుంబం కావచ్చు, నాకు ఇచ్చిన నాయన మరి బిడలు కావచ్చు, ఇచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, ఇటు కుటుంబం ద్వారా నేను మహింపరిచేవారుగా, నీ నామాన్ని గొప్ప చేసేవారుగా నాయన నువ్వు ఇచ్చిన నాయన ఒక పరిచర్య కుటుంబం ద్వారా కూడా నేను మహింపరిచేవారుగా ఉండాలి తప్ప నాయన ఎక్కడ కూడా మేము దుర్వినియోగపరుచుకోవడానికి వీల్లేదయ్యా. నువ్వు ఇచ్చిన కృపను కాళ్ళదనుకునే వాటిగా ఉండటానికి వీల్లేదయ్యా. ప్రభువా నీకు వందనాలు. సద్వినియోగం చేసుకున్నానయ్యా. మీరుగా కృపనిచ్చి గొప్ప జయమనిమ్మని, నీ పరిశుద్ధాత్మ కార్యములను ప్రభువా జరిగించమని, ప్రతి ఆటంకమును అవరోధమును కూడా కొట్టివేసి నీ కృప పాత్రలుగా చేయమని, మరి రేపటి దినం పునరుద్ధాన పండుగ దినం కూడా మంచి వాతావరణం దయచేయండి అయ్యా. ఎలాంటి వర్షాటంగా లేకుండా కృప చూపించండి అయ్యా. 3 ఆరాధనలు కూడా నాయన నీ బిడ్డలైన వారిని తీసుకుని రండి. పరిశుద్ధాత్మడ జ్వరాలతో ఉన్న బాధపడుతున్న బిడ్డలు కూడా
బలపరచండి అయ్యా, నీకే వందనాలయ్యా. బలపరచండి అయ్యా. వ్యాధిగ్రస్తులు కూడా మీరు ముట్టి బాగు చేయండి అయ్యా. అలాగే నాయన మరి మందుల వాళ్ళ కుమార్తె వసంతను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఆ పాల గ్రంథంలో పాలు కూడా రాకుండా నాయన ఇంజక్షన్ ఇచ్చారండి అయ్యా. నాయన మరి అయ్యా క్షేమకాలం మందు చెప్పినప్పుడు విననొల్లని వారికి ఉన్నారయ్యా. మరి చిన్న బిడ్డను ఆయన ఏ పాపం చేసిందయ్యా. దేవా మీరు కృప చూపించండి, క్షమించండి అయ్యా, నీకు వందనాలు. ఆ బిడ్డ కూడా సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయండి నాయన. ఏదో దోషమున్నదని అన్ని సంబంధమైన ఆలోచనలతో వారు మాట్లాడుతున్నారంట అయ్యా. ఆ చీకటి తలంపు, చీకటి ఆలోచన కూడా కొట్టివేయండి అయ్యి, నీకు వందనాలయ్యా. వందనాలయ్య. దేవుడిచ్చిన బిడ్డగా బహుమానంగా గుర్తించాలి తప్ప నాయన మరి ఏ దుష్ట ఆలోచన చోటు ఇవ్వడానికి వీలు లేదయ్యా. నాయన ఆ ఇరువురిని కూడా నీ ఆత్మచేత అభిషేకించి బలపరచండి, స్వస్థపరచండి. నీకు వందనాలు, వందనాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపకు పాత్రలుగా చేయమని, రేపటి పునరుద్ధాన పండుగ దినంలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని మీరు దయచేయమని, ప్రతి ఆటంకమును అవరోధమును కొట్టివేయండి అయ్యా. సహోదరి సలోమి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తనకున్న బలహీనతను కూడా కొట్టివేయండి అయ్యి, నీకు వందనాలు. ఆ కుటుంబం మీద సాతానిక పట్టును కూడా కోల్పోవాలయ్యా. తిరిగిన అయినా పరిశుద్ధాత్ముడు నీ కార్యం జరిగించండి, నీకు వందనాలు. ఆ బిడ్డలు కూడా ఇరువురు కూడా నీ ఆత్మకు చోటివ్వాలయ్యా, నీకే వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడు నీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా. అలాగే నా బాబీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మూర్ఖుడిగా ప్రవర్తించని వద్దయ్యా. భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి తప్ప నాయన ఎక్కడ అవివేకంగా ఉండని వద్దయ్యా. అలాగే అనుష వాళ్ళ తల్లిగారిని కూడా స్వస్థపరచండి దేవా, నీకు వందనాలు. బాగు చేయండి అయ్యా, నీకు స్తుతులయ్యా. మరి సత్యము నాయన తల్లి ఎడబాటును బట్టి మీరు ఆదరించండి. అలాగే నాయన మరి మాది వాళ్ళ తల్లి యొక్క ఎడబాటును బట్టి కూడా ఆ తల్లి ఆ బిడ్డలను కూడా ఆదరించి ధైర్యపరచండి నాయన, నీకు వందనాలు. ఇంకెందరూ వ్యాధిగ్రస్తులుగా మరి అజిత్ కుమార్ని కూడా దర్శించండి, స్వస్థపరచండి, నీకు వందనాలు. బలహీన బలపరచండి, చిన్నలు పెద్దలను ఎవరు ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మచేత అభిషేకించండి అయ్యా. మా బిడ్డలు దేవుని సన్నిధులు నాయన వారి హృదయాలు కుమ్మరిస్తూ బలముగా నీ ఆత్మచేత ప్రార్థిస్తున్నారయ్యా. ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం రావాలయ్యా. ఏది నాయన విశ్వసించి మీ నామములో అయ్యా కుమ్మరిస్తున్నారు ప్రభువా, అందుని బట్టి నీ గొప్ప కార్యాలు మేము చూడాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి ఒక్కరి పట్ల కూడా మీరు జరిగించండి అయ్యా. మేము ఆశించినది నాయన, నీతిమంతులు ఆశించిన దొరుకునంటున్నావు కదయ్యా నాయన. నీ పక్షంగా మేము అడుగుచున్నామయ్యా. మీరు అనుగ్రహించి నీ గొప్ప కార్యాలు జరిగించమని, కృప చూపించమని యేసు కృప కలిగిన నామను బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి చేరిన మనందరికీ ఆయనకి ఇష్టలైన వారికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.